హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ ప్రభుత్వ మంత్రుల పేజీల్లో అయితే మనకి కొత్తగా అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళైతే సోషల్ మీడియా జాబ్ ఎగ్జిక్యూటివ్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ జాబ్‌లకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి సాలరీ కూడా 50,000 దాకా కూడా అయితే మనకి రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఆన్‌లైన్‌లో అప్లై చేయక్కర్లేదు. పోస్ట్ కూడా పంపించవసరం లేదు. కేవలం అంటే కేవలం మీరు ఈమెయిల్ ఐడీ ద్వారా అయితే మీరు వీళ్ళకి మెయిల్ పంపిస్తే సరిపోతుంది. సో ఎలాంటి పోస్ట్ ఆఫీస్‌కి కూడా వెళ్ళవసరం లేదు అప్లై చేయడానికి. సో వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ కూడా అయితే జాయిన్ అవ్వండి. సో దాంట్లో యొక్క డీటెయిల్స్ అనేవి మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే మంత్రుల పేషీల్లో మనకి సోషల్ మీడియా పోస్టుల భర్తీ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్‌లో కూడా అయితే రావడం జరిగింది. సో మీరిక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీ కూడా అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరైతే 50,000 వరకు అయితే మీకు సాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. అసిస్టెంట్ వాళ్ళకైతే మీకు 30,000 వరకు అయితే సాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. వీటి యొక్క డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇదైతే వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. మనకిక్కడ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. సో ఎంప్లాయ్‌మెంట్ నోటీస్‌లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి నుంచి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో అయితే మీరు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళది సెకండ్ ఫ్లోర్ ఇన్ఫోసెట్ బిల్డింగ్ తాడేపల్లిలో అయితే ఉండడం జరుగుతుంది. సో మనకిక్కడ వర్క్ ఎట్ పేషీ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మనకిక్కడ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అండ్ ఆల్సో సోషల్ మీడియా అసిస్టెంట్స్ అనే 2 జాబ్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకిక్కడ 23 సెప్టెంబర్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మనకిక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడీకి అయితే మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకిక్కడ జాబ్స్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ రోల్ కింద వచ్చేసి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికైతే బీఈ, బీటెక్ ఎవరు ఏది చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసినా, లేకపోతే బ్యాచిలర్ ఇంజినీరింగ్ చేసినా దీనికి సంబంధించి రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఎక్స్‌పీరియన్స్ అంటే మీకు సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం, డిజిటల్ కంటెంట్ క్రియేషన్, ప్రమోషన్, మార్కెటింగ్ అని చెప్పేసి, డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి, తర్వాత డిజైనర్, ఫోటోగ్రఫీస్, వీడియోగ్రఫీస్ అండ్ తర్వాత రైటింగ్స్ అని సో ఇలాంటి సోషల్ మీడియా కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే సోషల్ మీడియా అంటే యూట్యూబ్ అని, ట్విట్టర్ అని, ఇన్‌స్టాగ్రామ్ అని, ఫేస్‌బుక్ అని ఇలాంటి వాటిల్లో మనకి పోస్టింగ్ చేయడం, తర్వాత కంటెంట్ క్రియేషన్ చేయడం, గ్రాఫిక్స్ చేయడం, వీడియోస్ క్రియేట్ చేయడం, ఈ గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ అప్‌లోడ్ చేయడం, ఫాలో అప్ చేయడం ఇలాంటివైతే ఉండడం జరుగుతాయి. తర్వాత గవర్నమెంట్‌కి సంబంధించిన ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత వేరు వేరు చోట్ల మీటింగ్స్ అనేవి ఉండడం జరుగుతాయి. అవన్నీ అయితే మీరు గ్యాదర్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన ఫోటోగ్రఫీస్ కానీ, వీడియోస్ కానీ, తర్వాత వాటినైతే వీడియో ఎడిటింగ్స్ గానీ, సోషల్ మీడియా కంటెంట్ అంతా అయితే మీరు హ్యాండిల్ అనేది చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్‌కి సంబంధించినవన్నీ. సో వీళ్ళిక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్ మెంబర్స్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరైతే టీమ్‌తో అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత కంటెంట్‌ని రివ్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరైతే యాక్యురేట్‌గా సోషల్ మీడియానైతే హ్యాండిల్ అనేది చేయాల్సుంటుంది. తర్వాత ఫాలోయింగ్ ఆఫ్ ఆల్ ప్రోటోకాల్స్ అండ్ రెస్పాండ్ టు ఎంక్వైరీస్ అని చెప్పేసైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరైతే రెస్పాన్సిబుల్‌గా అయితే వీళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. తర్వాత సోషల్ మీడియా పోస్ట్‌లనేది పెడుతూ ఉండాలి. తర్వాత న్యూస్ ఆర్టికల్స్ అని, మీడియా అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉండడం జరుగుతాయి. సో వీడియో ఎడిటింగ్స్ అని చెప్పేసి సో ఇలాంటి సోషల్ మీడియా కంటెంట్ అయితే మీరు హ్యాండిల్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు గనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఏపీడీసీ వాళ్ళైతే మీకు 2 మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు స్టార్ట్ డేట్ ఆఫ్ యువర్ ఎంప్లాయ్‌మెంట్ మీరు ఎంప్లాయ్‌మెంట్ అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత
2 మంత్స్ దాకైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అసెస్‌మెంట్ అండ్ కన్ఫర్మేషన్ కూడా అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ పీరియడ్‌లో ఎవరైతే బాగా పెర్ఫార్మన్స్ చేశారో వాళ్ళందరికైతే కన్ఫర్మ్‌గా అయితే మీకు జాబ్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అపాయింట్‌మెంట్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 50,000 దాకైతే మీకు రెమ్యూనరేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది సాలరీ అనేది. సో, తర్వాత మనకిక్కడ సోషల్ మీడియా అసిస్టెంట్ జాబ్స్ ఇది రెండో జాబ్‌లనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ ఇది కూడా సేమ్ అదే రోల్ అనమాట. కాపోతే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకంటే కొంచెం దాని కింద పోస్ట్ అనమాట అంతే. తర్వాత దీనికైతే మనకి ఎటువంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డిగ్రీ అయినా సరే య మీరు అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా మీరు ఎటువంటి డిగ్రీ చేస్తే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ అదే ఇందాక సోషల్ మీడియాకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది చూసారా? సో, సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడం, తర్వాత వీడియోస్‌ని ఎడిటింగ్ చేయడం, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఇవన్నీ అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. తర్వాత కంటెంట్‌ని క్రియేట్ చేయడం, తర్వాత రిపోర్ట్ చేయడం, బ్లాగ్స్ చేయడం, గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేవి సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం ఇలాంటివన్నీ అయితే ఉండడం జరుగుతాయి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనకి సోషల్ మీడియా అసిస్టెంట్ జాబ్‌లకి కూడా మీకు 30,000 అయితే మీకు రెమ్యూనరేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ట్రైనింగ్ పీరియడ్‌లో ఎవరైతే బాగా పెర్ఫార్మన్స్ చేశారో వాళ్ళకైతే పర్మనెంట్‌గా అంటే అపాయింట్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్‌మెంట్ ఇచ్చేసిన తర్వాత మిమ్మల్ని జాబ్‌లో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే సోషల్ మీడియా కంటెంట్ ఇంట్రెస్ట్ ఉందో, తర్వాత సోషల్ మీడియాలో అంటే ఆన్‌లైన్ పరంగా ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి మెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి ఈ 2 జాబ్‌లకైతే ఔట్‌సోర్సింగ్ బేసిస్ కిందైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మినిస్టర్ స్పెషీ కిందైతే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. మనకిది విజయవాడకి అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అన్నమాట ఇది జాబ్ అనేది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ 23 సెప్టెంబర్ లోపలైతే మీరు కంపల్సరీగా ఇక్కడ మనకి info.apdcl@gmail.com అని చెప్పేసైతే ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ ఈమెయిల్ ఐడీకైతే మీరు రెజ్యూమ్ అండ్ విత్ కవర్ లెటర్ అయితే పంపించాల్సుంటుంది. ఈ రెజ్యూమ్ అనేది ఈ ఈమెయిల్‌కైతే సెండ్ చేయాల్సుంటుంది. సో, రెజ్యూమ్‌లో సెండ్ చేసేప్పుడు వీటికి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన మార్కెటింగ్ అని, స్కిల్స్ అని ఇలాంటివేమన్నా ఉంటే అవి గూడా అయితే మీరు యాడ్ చేయడానికైతే ట్రై చేయండి రెజ్యూమ్‌లో. అప్పుడైతే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉండడం జరుగుతాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేసిన తర్వాత ఆ ఈమెయిల్ ఐడీలో అంటే మీరు సెండ్ చేసేప్పుడు కవర్ లెటర్ కూడా అయితే కంపల్సరీగా అయితే మీరు సెండ్ చేయాల్సుంటుంది. కవర్ లెటర్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ మనకిక్కడ ఈ కవర్ లెటర్‌లో ఏమేమి రాయాలని చెప్పేసైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై వయా ఈమెయిల్. సో, కవర్ లెటర్ ఆల్సో అయితే ప్రొవైడ్ చేయమంటున్నారు. సో, కవర్ లెటర్‌లో అయితే మీరు మీకు ఉన్న స్కిల్స్ ఏంటి? మీరు ఏ జాబ్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అవన్నీ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 జాబ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ అని చెప్పేసి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారు అండ్ మీకున్న స్కిల్స్ ఏంటి? అవన్నీ కూడా అయితే కవర్ లెటర్‌లో అనేది రాయాల్సి ఉంటుంది. సో, కవర్ లెటర్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో, కంపల్సరీగా కవర్ లెటర్ పంపించకపోతే అయితే మీదైతే అప్లికేషన్‌ని వీళ్ళు రిజెక్ట్ అనేది కంపల్సరీ అయితే చేయడం జరుగుతుంది. సో, మ్యాండేటరీగా కవర్ లెటర్ కూడా అయితే ఉండాలన్నమాట రెజ్యూమ్‌తో పాటు. సో, మీ రెజ్యూమ్‌లో ఏమేమి ఉంటాయని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఏమేమి పెట్టాలని చెప్పేసి. సో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాంటిది, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన మార్క్ షీట్స్, ఎస్ఎస్‌సీ, ఇంటర్మీడియేట్ అని, డిగ్రీ అని, బీటెక్ అని వాటికి సంబంధించి కూడా అయితే మీరు అన్నీ ఒకే పీడీఎఫ్‌లో అయితే పంపించాల్సుంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఒకే పీడీఎఫ్‌లో అయితే మీరు పంపించాల్సుంటుంది. సో, ఎవరైతే ఒకే పీడీఎఫ్ కాకుండా వేరే బోలెడన్ని పీడీఎఫ్స్ పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేసే చాలా అవకాశాలైతే ఉండడం జరుగుతాయి. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకైతే డైరెక్ట్‌గా వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. పర్సనల్ ఆన్‌లైన్ ఆర్ ఫిజికల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకైతే ఫిక్స్‌డ్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, టెంపరరీ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది.
సో, తర్వాత వీడియో గ్రాఫిక్స్ సంబంధించి, వీడియో ఎడిటింగ్ సంబంధించి, సోషల్ మీడియా కంటెంట్ గురించి అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలనమాట. సో, స్కిల్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకిక్కడ వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి, కంటెంట్ రైటింగ్‌కి సంబంధించి, సోషల్ మీడియాకి సంబంధించి చాలా మందికైతే నాలెడ్జ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, వాళ్ళందరికీ చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే జాయిన్ అవ్వచ్చు. అప్లై చేసుకోవచ్చు. సో, అప్లై చేసుకోవడానికైతే మీకు ఈమెయిల్ ఐడీ అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, దానికైతే మెయిల్ అనేది పంపించండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరిగింది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.